అందరికీ నమస్కారం. మాది ఇలాగా వెస్ట్ గోదావరి ఆచంట దగ్గర బాలవరపాలెం ఉన్నది. ఇలాగ కన్సల్టెంట్ ద్వారాగా నేను బ్యాంకాక్ దగ్గర ఉన్న లావోస్ వెళ్ళాను. అక్కడ డేటా ఎంట్రీ అని చెప్పి ఇక్కడ కన్సల్టెంట్లో అమౌంట్ అంతా పే చేసుకుని అక్కడికి వెళ్ళాక ఒక మంత్ డేటా ఎంట్రీ గేమింగ్ ప్లాట్ఫామ్ అలా జరిపి మళ్ళీ తర్వాత అలా క్రిప్టో కరెన్సీ చేయించారు మా చేత. అలాగే శ్రీనివాస్ గారిని వీళ్ళతో కూడా విజయ్ గారిని వీళ్ళని కూడా కొంచెం సంప్రదించి నేను అక్కడ పడుతున్న ఇబ్బందులు వీళ్ళందరికీ ఎలా ఉందని సిచ్యువేషన్ వాళ్ళతో చెప్పి నేను ఇలాగ నన్ను ఇక్కడికి క్షేమంగా తీసుకురావడం జరిగింది. చాలా చెట్టుపల్లిజా గ్రూపుల్లో పెట్టడం జరిగింది, కానీ ఎవరో కూడా స్పందించలేదు. ఇలాగా చెట్టుపల్లిజా గ్రూప్లో పెడితే కండిపోయిన విజయ్ గారు స్పందించి అలా అక్కడ మళ్ళీ కట్ట శ్రీనివాస్ గారికి పరిచయం చేసి అక్కడి నుంచి బొంతి నాగరాజు గారు పరిచయం చేయడం జరిగింది. ఏపీఎన్ఆర్టీ టీం వాళ్ళు చాలా అంటే చాలా స్పందించి నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళ వల్లే ఇక్కడికి వచ్చాను. అక్కడ చాలా ఇబ్బందులు పడి ప్రతిదీ కూడా నాకు చాలా సహాయం చేశారు, టికెట్ కానీ అన్నిటికి కూడా. అక్కడ ఇలాగ కన్సల్టెంట్ ద్వారాగా చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎవరో కూడా ఇలాగా దయచేసి కన్సల్టెంట్కి కూడా దేనికి కూడా మీరు డబ్బులు పే చేసుకుని ఇలా దూరం కంట్రీలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారని నేను స్పందించిన ఏపీఎన్ఆర్టీ టీం వారికి, లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. టికెట్ తీసిన విజయ్ గారికి, నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. జై చెట్టుపల్లిజా రాష్ట్ర మంత్రివర్యులు, టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏపీఎన్ఆర్టీ టీంకి సపోర్ట్ ఇచ్చి గల్ప బాధితులందరినీ కూడా ఉటావుటిన వాళ్ళకి అండగా నిలబడి ఏపీఎన్ఆర్టీ టీం వాళ్ళ చేత చాలా సహకారం అందిస్తున్నారు. ఎంతోమంది బాధితుల్ని ఏపీఎన్ఆర్టీ టీం వారు గల్ప నుండి రక్షించి ఇండియాకు పంపడం జరుగుతుంది. అందులో ముఖ్యులు మన కేతా శ్రీనివాస్ గారు. ఇలా మన ఏపీఎన్ఆర్టీ టీం వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. కన్సల్టెంట్ని నమ్మి మోసపోతున్నటువంటి యువత కానీ లేడీస్ కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అటువంటి వాళ్ళని అందరినీ రక్షించి తీసుకొస్తున్న ఏపీఎన్ఆర్టీ టీం వారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా బొంతి నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత ఇబ్బంది పడ్డాడో మాకు మాత్రమే తెలుసు. అదే ఇబ్బంది ఆయనతో కూడా మాట్లాడగా వెంటనే స్పందించి ఏపీఎన్ఆర్టీ టీము ఎస్పీ గారితో మాట్లాడి మన ఎంబసీ ద్వారా 3 రోజుల్లో ఇతన్ని తీసుకురావడం జరిగింది. అలాగే టికెట్ వేసి సహకరించిన గుబ్బల విజయశంకర్ గారికి, ఈ టీం అందరికీ కూడా, మా విజయ్కి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మీరు ఎవరైనా సరే ఏపీఎన్ఆర్టీ టీం వాళ్ళని సంప్రదించి గవర్నమెంట్ ద్వారా స్టాంప్ వేయించుకొని మీరు వెళ్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యువత అయినా కానీ మీకు రక్షణ ఉంటుంది. అక్కడ మీ జీతాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. పనికి ఒక నిర్ధారణ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పంపేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ సంప్రదించి మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చెట్టు. మన కుర్రోడు టికెట్కి డబ్బులు లేవనగానే హుటాహుటిని స్పందించి గ్రూప్ అడ్మిన్స్ మాకు సహకారం అందించినటువంటి వారు వీరవల్లి సురేష్, సింగపూరు, కట్ట నాగమల్లేశ్వరరావు, బొంతి నాగరాజు గారు, గుబ్బల విజయశంకర్ గారు, కట్ట వాస్ గారు, అలాగే పాలిక శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో ఈ అబ్బాయికి టికెట్ వేసి తీసుకురావడం జరిగింది. ధన్యవాదాలు అందరికీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.